ఈరోజు మనం చూస్తున్న సినిమా బోన్ టామహాక్ 2015. ఇది వెస్ట్రన్, హారర్, సర్వైవల్ అన్నీ కలిసిన ఓ రా అండ్ ఇంటెన్స్ స్టోరీ. సినిమా ప్రారంభంలో ఇద్దరు దొంగలు, పర్వీస్ మరియు బడ్డీ, ఎడారిలో తిరుగుతుంటారు. వారు తెలియక ఒక భయంకరమైన నరమాంసభక్షక తెగ నివసించే గుహ ప్రాంతం వద్దకు వెళ్తారు. వారిలో ఒకరిని ఆ తెగవారు చంపేస్తారు. మరొకడు, పర్వీస్, గాయాలతో బ్రైట్ హోప్ పట్టణానికి పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి ఆ దొంగ, డెప్యూటీ మరియు ఆ దొంగకు చికిత్స చేస్తున్న సమంత అనే యువతి ముగ్గురూ కనపడకుండా పోతారు. ఇది ఆ గుహలో నివసించేవారి పని అని గ్రహించి వారిని కాపాడే బాధ్యత షెరీఫ్ ఫ్రాంక్ హంట్, అతని సహాయకుడు చిక్కోరీ, సమంతా భర్త ఆర్థర్ మరియు గన్మ్యాన్ బ్రోడీ తీసుకుంటారు. ఆ నలుగురు అడవి, ఎడారి, కొండలు దాటుతూ ప్రయాణం మొదలుపెడతారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆర్థర్ కాలుగాయంతో ఇబ్బందిపడుతూ ఉండడం వలన తనని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి మిగిలిన ముగ్గురూ ముందుకు సాగుతారు. రోజులు గడుస్తాయి. చివరికి వాళ్లు ఆ తెగ ఉండే గుహ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ భయంకరమైన, క్రూరమైన పోరాటం జరుగుతుంది. మొదట ఆ తెగవారు బ్రోడీని చంపేస్తారు. తరువాత మిగతా ఇద్దరూ బంధించబడతారు. సమంత, డెప్యూటీ కూడా గుహలోతల బంధించబడి ఉంటారు. తరువాత షెరీఫ్ ధైర్యంగా పోరాడి కొంతమందిని చంపుతారు. చివరికి గాయంతో ఉన్న ఆర్థర్ అక్కడికి వచ్చి సమంత, చిక్కోరీని తీసుకుని బయటకు వస్తాడు. షెరీఫ్ మాత్రం అక్కడే ఉండి మిగిలిన తెగ సభ్యులను అడ్డుకోవడానికి తన ప్రాణాన్ని అర్పిస్తాడు. చివరికి ఆర్థర్, సమంత, చిక్కోరీ తప్పించుకుంటారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఈ నలుగురు వ్యక్తులు ఆ తెగ నివసించే మారుమూల, నిర్జన ప్రాంతానికి చేసే సుదీర్ఘ ప్రయాణంపై దృష్టి పెడుతుంది. ఈ ప్రయాణంలో వారు ఎన్నో సవాళ్లని ఎదుర్కొంటారు మరియు వారి మధ్య సంబంధాలు, వ్యక్తిత్వాలు ఆసక్తికరంగా చిత్రీకరించబడతాయి. ఈ సినిమా కేవలం హారర్ మాత్రమే కాదు, ఇది పాత్రల మధ్య భావోద్వేగాలు మరియు వారి సంకల్ప బలాన్ని చూపించే చిత్రం. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినిమాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.